వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్య దేవాలయాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో రాఘవ్ చద్దా లాంటి నేత సామాన్యుడి జీవితం గురించి, సామాన్యుడి మీద పడుతున్న భారం గురించి, సామాన్యుడికి జరుగుతున్న దోపిడీ గురించి అనర్గళంగా అక్కడ సంభాషిస్తూ క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సైతం కొన్ని పాయింట్లు చెప్పడానికి ఇబ్బంది పడుతోంది. అంటే అది కార్పొరేట్కి వెనుదన్ను అనడానికి లేదు, అట్ ద సేమ్ టైం వీళ్ళ చేతుల్లో ఏది లేదు అనుకోవడానికి లేదు. అది అక్కడ జరుగుతూ ఉంటే తెలంగాణ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి ఏపీ అసెంబ్లీలో కూడా మనం చూసాం. అసలు ప్రతిపక్ష నేతలు రానే లేదు, హోదా లేదు అన్నటువంటి పేరుతోటి 11 మంది ఎమ్మెల్యేలు. సరే, అక్కడ మిగతా కార్యక్రమాలు సొంత నేతలే మాట్లాడుకుంటూ మంత్రి గారులకి క్వశ్చన్స్ వేస్తూ ఆన్సర్లు చెప్పించుకుంటూ విమర్శలు చేస్తూ మొత్తాన్ని నడిపిస్తున్నారు అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి భాష కొన్నిసార్లు కట్టుదాటుతోంది. ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం మానేస్తే మిగతా వాళ్ళతోటి ఏదో మామ అనిపిస్తున్నారు. అక్కడ కూడా పూర్తిగా వర్క్ చేయకుండా, ముందస్తు వర్క్ చేసుకోకుండా వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ భంగపాటు పడడం ఇవన్నీ అయిపోతున్నాయి. ఈకోలోకే బీజేపీ ఎమ్మెల్యే కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి అసెంబ్లీలో ఆల్మోస్ట్ నిన్న జరిగినటువంటి వివాదం. ఇప్పసారాన్ని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దే విధంగా, ఎందుకంటే బ్రిటిషర్స్ ఇప్పసారాన్ని, ఇప్ప పువ్వుని బ్యాన్ చేశారు మన దగ్గర. అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్ప పువ్వుని, దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని అన్నీ కూడా మనం గ్లోబల్ బ్రాండ్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించవచ్చు, గిరిపుత్రులకు కూడా మంచి చేయొచ్చు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, బాగానే ఉంది, ప్రోడక్ట్ ఏదో చేయమన్నారు, అక్కడ వరకు అయిపోయిందా అంటే లేదు. దాన్ని కొనసాగిస్తూ వ్యంగ్యం ప్రదర్శిస్తూ అక్కడ మాట్లాడినటువంటి మాటలు, అది వ్యంగ్యంగానే అన్నారు. అనేక పథకాలకి మీరు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు, ఇందిరమ్మ అంటే మాకు కూడా చాలా గౌరవం ఉంది, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇందిరమ్మ అంటే ఒక మహిళా శక్తికి నిదర్శనంగా మేము కూడా ఆవిడని గౌరవిస్తాము. అలాంటి ఇందిరమ్మ పేరు మాత్రం ఇప్పసారా అనే దానికి పెట్టకండి, కావాలంటే ఇప్ప టకీలా అని పెట్టుకోండి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా భగ్గుమన్నారు. ఇందిరమ్మని అవమానించినటువంటి రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇందిరమ్మని అసలు ఎందుకు తీసుకొస్తారు దీంట్లోకి, ఇప్పసారా అంశానికి ఇందిరమ్మకి అసలు ఏంటి సంబంధం అని చెప్పి ఇక నిన్న మొత్తం అంతా కూడా దాని మీదే నడిచింది. లాస్ట్కి జరిగింది ఏంటంటే, శ్రీధర్ బాబు గారు లేచి మంత్రి స్పీకర్ గారిని కోరారు, అయ్యా ఈ ఇప్పసారాకు సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు వచ్చాయో మొత్తం అన్నింటినీ రికార్డ్స్ నుంచి తొలగించండి అని. రికార్డ్స్ నుంచి అయితే తొలగిస్తారు కానీ తీసుకొచ్చి ప్రజల నుంచి అయితే తొలగించలేరు కదా ఏం జరిగింది అనేది. ఒకళ్ళేమో ఇప్పసారా గురించి మాట్లాడతారు, ఇంకొకళ్ళేమో సారాయి గురించి మాట్లాడతారు. సారాయి తాగిన వాళ్ళందరూ కూడా 100 ఏళ్ళు బతికారు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికారు. ఇక్కడ ఇప్పుడు లిక్కర్ తాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అనారోగ్య కారణాలతో చచ్చిపోతూ ఉన్నారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు. ఈయన వచ్చేసి ఇప్పసారాకి గ్లోబల్ బ్రాండ్ ఇవ్వండి అంటే ఉద్దేశం ఒక రకంగా మంచిదే అయినప్పటికీ, ఇప్ప పువ్వు అనేటువంటిది ఎక్కువగా భద్రాచలం అటవీ ప్రాంతాల్లోనూ అక్కడ మనకి దొరుకుతుంది. ఇంకా మొత్తం అటవీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అనేది సాధారణంగానే దొరుకుతుంది. దాన్ని భద్రాచలంలో శ్రీరాముల వారికి ప్రసాదంగా కూడా పెడతారు, బాగా ఎండబెట్టిన తర్వాత ఆ ఇప్ప పువ్వుని. వాటిని ఒక మోతాదుకు మించి తీసుకుంటే మత్తు వస్తుంది అనేటువంటిది. అలాగే పచ్చి పువ్వు తెల్ల రంగులో ఉంటుంది, పచ్చి పువ్వు తీసుకుంటే ఇమ్మీడియట్గా మత్తు అనేది వస్తుంది. సో అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని అప్పట్లో అడవుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ ఆవులు గేదెలు కాసుకోవడానికి, గొర్రెలు కాసుకోవడానికి లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు, లేదు కట్టెలు కొట్టుకుని తెచ్చేటువంటి వాళ్ళు, అడవిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఏదైనా దెబ్బ తగిలినా ఏం చేసినా ఆ ఇప్ప పువ్వు రసాన్ని పిండి ఆ దెబ్బకి రాసుకోవడం, లేదంటే ఆ పెయిన్ కిల్లర్ లాగా, లేదంటే మనకి ఒక రకంగా ఒక కైండ్ ఆఫ్ సెడేటివ్ ఆ ఇప్ప పువ్వునిస్తారు. అలాగే దాంతో ఇప్పసారా తయారు చేసి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అదొక ట్రెడిషన్లో భాగంగా ఉండింది. అయితే బ్రిటిషర్స్ వచ్చి దాన్ని ఇక్కడ భారతదేశంలో నిషేధించారు అప్పట్లో, ఇప్ప పువ్వుని కావచ్చు. అలాగే ఇప్పుడంటే గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళు వికృత చేష్టలు ఇవన్నీ చూస్తూ మొత్తం గంజాయిని అంతా బ్యాన్ చేశారు అప్పటి నుంచి కూడా. బట్ బ్రిటిషర్స్ గంజాయిని కూడా భారతదేశంలో బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే, అప్పట్లో ఇప్ప పువ్వుని కానీ గంజాయిని కానీ ఔషధపరంగా మెడిసిన్స్ తయారీలో వాటిల్లో వాడేటువంటి వాళ్ళు, నాటు పద్ధతిలో అయినా కానీ, ఆ ఒక్క విషయం తప్ప దానివల్ల ఈ కాంప్లికేషన్స్ వీటిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏదైనా సరే డోస్ ఓవర్ అయితే దానివల్ల కాంప్లికేషన్స్ అనేవి 100% ఉంటాయి, ప్రాణాంతకమే ఏదైనా సరే. మనం తినడానికి ఏదైతే మనం మామూలుగా తినేటువంటి భోజనం కూడా అది పరిమితిలో తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా అనారోగ్యం దరిచేరదు. కానీ పరిమితికి మించి 3 పూట్ల తినేది ఒక పూటలోనే తినేస్తే అజీర్తి, కడుపు నొప్పి ఎలాగైతే ఉంటుందో ఏదైనా అతి సర్వత్రా వర్జేయత్ అంటారు కదా, అలాగే వీటిని కూడా అందులో పరిగణించాలి. దీనికి సంబంధించి
జరిగినటువంటి చర్చలో అభిప్రాయం చెప్పడం తప్పులేదు, కానీ దాన్ని వ్యంగ్యంగా చెప్తూ ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం తప్పు అని చెప్పి క్షమాపణ చెప్పాలని రాకేష్ రెడ్డి కంటే, అయ్యా నేను అందులో చెప్పిందేమీ లేదు, మీరు అన్నింటికీ ఇందిరమ్మని బ్రాండ్ చేసుకొని ఇందిరా సాగర్ అని, ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ ఇళ్ళని, ఇందిరమ్మ పథకాలని, ఇందిరమ్మ చదువని ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు, పేర్లు పెడుతున్నారు కదా, అలాగ పొరపాటున ఎవరన్నా సలహా ఇచ్చారనో ఇంకోటనో దీనికి కూడా ఇందులో ఔషధ విలువలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ పేరు పెడతారేమో, అటువంటి పని మాత్రం చెయ్యొద్దు అని చెప్పాను తప్ప నేను ఇక్కడ ఎవరిని అవమానించడానికి ఇంకోటి కాదు, ఇందిరాగాంధీ అంటే మాకు కూడా గౌరవం ఉంది అని చెప్పి వారనడం, ఇటు వీళ్ళు మాట్లాడడం, ఇదంతా ఇంతకు ఏంటి అసలు ఈ చర్చ? ఒక పూట మొత్తం దీని మీద చర్చించాలా, 10 మంది ఎమ్మెల్యేలు దీని మీద మాట్లాడాలా, వెంటనే చీఫ్ విప్పో లేదంటే స్పీకర్ కలగజేసుకొని ఈ పర్టికులర్ మాటల్ని రికార్డ్ నుంచి తొలగిస్తున్నాము అని ఇమ్మీడియట్గా చెప్పేస్తే అయిపోయేది కదా. ప్రజా సమస్యల మీద మిగతా వాటిని చర్చించుకోవడానికి ఉండేది కదా. అవి లేకుండా ఇలాంటి చర్చలు పెట్టుకుంటూ సభా సమయాన్ని, విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేస్తూ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు ఎన్నుకోబడినటువంటి నాయకులు? ఎందుకు? గిరిజనులకి ఇప్పపువ్వు మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటివి అక్కడ ఉన్నాయి. వాళ్ళని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటే ఎన్నో ఐడియాలు ఉన్నాయి, ఈజీగా చాలా చేయొచ్చు. కానీ కొంతమంది పెద్దల వల్ల అవి జరగవు. అవి జరగవు. వాళ్ళకి అక్కడ కావాలంటే కుటీర పరిశ్రమలు పెట్టచ్చు. ఒక పక్కన ధూమపానం అనారోగ్యం, ఆరోగ్యకరం కాదు, హానికరం అని చెప్పి ట్యాగులు ఇస్తుంది ప్రభుత్వం. సినిమాకి వెళ్తే చాలు ముందు ఒక 3 నిమిషాల పాటు ఆ మెసేజ్ని ఇచ్చేయాల్సిందే. కానీ ఇంకో పక్కన బీడీ కార్మికులు అన్నటువంటి పేరుతో బీడీ ఆకు సేకరణ, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇది చేయాలని చెప్పి మళ్ళీ ఆ పొగాకు బోర్డు ప్రభుత్వం ఏదో ఒకటి అక్కడ రెజల్యూషన్ తీసుకొస్తారు. దానికి బీడీ కాల్చినా కూడా అంతే అవుతుందిగా. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు మరి అది కూడా ఉండకూడదు కదా. ఇంకా వేరే వాటికి వాళ్ళని ఇచ్చేయచ్చు కదా. తునికాకు సేకరణ అని వెళ్తారు, ఆ బీడీ ఆకు సేకరణ, దాంతో బీడీలు చేసి అమ్ముతారు. అది మాత్రం ప్రభుత్వానికి దానివల్ల ట్యాక్స్ రావాలి, కన్జ్యూమ్ చేయాలి, కానీ ఇది కాకూడదు. ఇలాగా చెప్పడానికి ఇంకా అనేక ఉన్నాయి వాళ్ళకి చేయడానికి. ఇప్పసారా ఒక్కటే అక్కర్లేదు. ఇప్ప పువ్వుని ఎండబెట్టిన తర్వాత వచ్చేటువంటి దాంతో స్వీట్స్ కూడా చేస్తారు. తగిన మోతాదులో తీసుకొని దానికి మిగతా బెల్లం అని ఇంకోటని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపి స్వీట్స్ కూడా చేస్తారు దాంతో. అలాంటి వాటిని ఇంకా ప్రోత్సహించండి వాళ్ళకి. అక్కడ వాళ్ళని సమాజంలోకి వచ్చేలాగా, వాళ్ళు ఏదో ఆ అడవిల్లోనే మగ్గిపోకుండా అక్కడే ఉండాలన్నా వాళ్ళకి సకల సౌకర్యాలు అన్నీ ఉండేలాగా ఏర్పాట్లు చేయండి. రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేయండి ముందు ప్రభుత్వాలు. ఆ తర్వాత ఇప్పసారా గురించినో లేదంటే నాటుసారా గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ ప్రజలకు కావాల్సినవి ఇవి కాదు, ముందుగా అన్ని మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అనేటువంటివి పర్ఫెక్ట్గా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకొని దానికి సంబంధించినటువంటి అంశాలు మీరు చర్చించండి. ఏదైనా సరే ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటి మీద చర్చించాలి. కానీ ఇలాంటి వివాదాలకి ఇందిరమ్మ పేరు పెట్టారా, లేదంటే పటేల్ పేరు పెట్టారా, ఇంకోటి పెట్టారా, అది పెట్టారా, ఇది పెట్టారా అని ఎందుకు వచ్చింది? మరి అలాగే ఒకవేళ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఆయనకి సమర్థనీయమై అయితే ఇంకోటి ఏదైనా పథకం పెట్టారు, పెట్టి దానికి పటేల్ పేరో వాజ్పేయి పేరో పెట్టారు, అభ్యంతరకరంగా ఉందని అనుకుందాం దానికి, అప్పుడు ఓకేనా? అప్పుడు కూడా ఇదే వివాదం నడిచేది. మా వాజ్పేయి గారిని ఇందులోకి తీసుకొస్తారని. ఎందుకు వచ్చింది అసలు ఈ పేర్లు? ఆ వ్యంగ్యం తీసుకురావడం ఎందుకు, ఈ వివాదం తీసుకురావడం ఎందుకు, రికార్డు నుంచి తొలగించడం ఎందుకు, ఈ సమయాన్నంతా వృధా చేయడం ఎందుకు అనేది ప్రజల్లో డిస్కషన్. ఇప్పటికైనా నేతలు అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.